యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా కదులుతున్నాయి. అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మా రిపోర్టర్ విజయ్ భాస్కర్ ఉన్నారు. అక్కడ రద్దీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎలా కొనసాగుతోంది? ఇప్పటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా? పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. సాయంత్రం ప్రారంభమైన ఈ వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, వాహనాలన్నీ కూడా క్యూ కట్టాయి. పంతంగి టోల్ ప్లాజా దాటుకొని వెళ్ళడానికి వాహనాలు కూడా బారులు తీరిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. 3 గంటల తర్వాత నుంచి వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం 5-6 గంటల మధ్య సంక్రాంతి వాహనాల రద్దీ ప్రారంభమైంది. మందకొడిగా సాగిన వాహనాల రద్దీ 3 గంటల తర్వాత భారీగా పెరిగింది. ప్రస్తుతం అంతకంతకు గంటకు వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకదాని వెంట ఒకటి అన్ని బూతుల వద్ద దాదాపుగా అంటే ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని 11 టోల్ బూతులు విజయవాడ వైపు ఫ్రీగా ఓపెన్ చేశారు. ఆ 11 టోల్ బూతుల వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. టోల్ ప్లాజాను దాటుకొని నెమ్మదిగా వాహనాలు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 70,000కు పైగా వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా ఒక అంచనా వేస్తా ఉన్నారు. ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఈ రద్దీ ఉంటుంది. ఈ రద్దీ మొత్తం ఓవరాల్ గా 3 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు ప్రారంభమైన ఈ రద్దీ రేపు ఎల్లుండి సోమవారం రోజు కూడా పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ రోజు సెలవు రోజు కావడం, రేపు సండే హాలిడే కూడా కావడంతో భారీగా ఈ రోజే తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ప్లాన్ చేసుకోవడంతో ఇక సంక్రాంతి వాహనాల రద్దీ అయితే ఈ రోజే కొనసాగింది. గతానికంటే భిన్నంగా సంక్రాంతి పండుగకి 2 రోజుల ముందుగానే సొంత వాహనాలతో వాహనదారులంతా కూడా తమ పల్లెలకు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. మన విజువల్స్ లో చూడొచ్చు, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరిన పరిస్థితి చాలా స్పష్టంగా మనం విజువల్స్ లో చూడొచ్చు. మరి కాసేపట్లో ఇక ట్రావెల్స్ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా రోడ్ ఎక్కనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం రహదారులన్నీ కూడా ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆక్రమించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక పండగకు వెళ్లే వాళ్ళంతా కూడా తమ సొంత వాహనాలతో బయలుదేరడంతో 65 నంబర్ జాతీయ రహదారి పూర్తిగా 4 వీలర్స్, కార్లు వంటి వాహనాలతో పూర్తిగా నిండిపోయిందని చెప్పొచ్చు. దాదాపుగా 170 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి వెంట మొత్తం కూడా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి వెళ్లాల్సిన పరిస్థితి, బంపర్ టు బంపర్ మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 3 లైన్లలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కొద్ది గంటలు విరామం తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగానే ఈ రద్దీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. రద్దీకి అనుగుణంగా టోల్ నిర్వాహకులు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి